ఏం లేదే. మరి గీడేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అయినా నువ్వు మనిషివేనా? అత్తమ్మ గంతగానం ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే కూడా నువ్వు మాట్లాడకుండా ఇంట్లో కూరుకొస్తున్నావు. ఏం మాట్లాడమంటున్నావే? ఏం మాట్లాడాలి నేను? ఏం మాట్లాడినా కానీ చెల్లె పెళ్ళి ఉందిరా ఇంటికి రా అంటుంది అంతే. ఏం గంతకంటే ఎక్కువ ఏం మాట్లాడాలి నేను? నీ వల్ల మన ఇంటి పరువు మొత్తం పోతుంది. అత్తమ్మ చూసినా గొడవ ఏడుస్తుంది. అసలు నీకు గింత కూడా జాలనిపిస్తలేదా? దగ్గరుండి పెళ్లి చేయాల్సిన మన ఇద్దరము వెనుకాడు చేస్తున్నాం. నాకు ఆ ఇంటికి పోవాలనే ఉన్నది, నువ్వే ఇంటికి వస్తలేవు. నేను పోయినా కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ముఖం ఎట్లా చూపెట్టుకోవాలి 10 మందిలా? నీ మూడు రాలేడని వాళ్ళు వీళ్ళు 4 మాటలు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? ఇట్లా అంటున్నానని నువ్వేం అనుకోకయ్యా. పోకపోతే మంచిగా ఉండదని చెప్తున్నా. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఆ పెళ్లికి పోదామయ్యా, దగ్గరుండి చేపిద్దాము. సరేనే, నువ్వు చెప్పింది నిజమే. ఇంటి కోడలు అయి ఉండి ఇంత ఆలోచించను. నేను కొడుకునై ఉండి ఏం ఆలోచించలేదే. అమ్మ చెప్పింది నిజమే. నేను వెళ్ళి నాన్నతో మాట్లాడి ఉంటే నాన్న మంచిగా మాట్లాడాడు కావచ్చు. మా నాన్న ఏమన్నా సరే అవసరమైతే కాళ్ళ మీద పడి బతిమలాడతా. కానీ మా చెల్లె పెళ్లి చేసే వద్దామే. సరేనా? సరే అండి, వెళ్దాం పద.